సార్ సార్ బిఎస్ఎన్ టవర్ వేసాతో మాట్లాడాం సార్. బిఎస్ఎన్ఎల్ టవర్ మీకు చార్జ్ అయిపోయి అవైలబుల్ ఉందా ఇప్పుడు? ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. పెట్టలేదు సార్. సో కొద్దిగా అంటే ఆ రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా వస్తారు కాబట్టి కొద్దిగా మెడికల్ వేసారు సార్, లాస్ట్ మినిట్లో వేసారు సార్. అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండేది, ఇప్పుడైతే బాగా పనిచేస్తుంది సార్. ఎప్పుడన్నా కొంచెం టవర్ ఉన్నా కానీ సార్ క్రౌడ్ ఎక్కువ ఉంటే దానికి ఖచ్చితంగా ఇచ్చారు సార్. మనకు రథోత్సవం అప్పుడు ఇబ్బంది అవుతుంది సార్. రథోత్సవం అప్పుడు అది ఆ రూట్ అంతా స్టెరైల్గా ఉండాలి సార్. అదేవిధంగా అందరినీ మాట్లాడడం జరిగింది సార్. ఇంకేమైనా చిన్న చిన్న పనులు చెప్పారు, అవి కూడా చేస్తున్నాం సార్. కానీ ఒక చిన్న సబ్మిషన్ సార్, కొంచెం గ్రావెలింగ్ రోడ్డు ఇరుపక్కల గ్రావెలింగ్ తోలేదు సార్. వర్షాభావం వలన ఆ గ్రావెలింగ్ అంతా కొట్టుకొని పోయింది సార్. మట్టి ఆ పంచాయతీ రాజ్ వాళ్ళకి చెప్పాను సార్, వాళ్ళు ఎస్టిమేట్ వేసి పెట్టారు. వీటిలో తరఫున ప్రతి దేవాలయానికి ఈవోని ఏర్పాటు ఉన్నారు. ఈవో లేని సమయంలో ఇన్స్పెక్టర్ ఉంటాడు. అదేవిధంగా పండుగ సమయంలో సిఎఫ్ అంటే చీఫ్ ఫిజికల్ ఆఫీసర్ని ఈవోకు సహకరించడానికి ప్రత్యేకంగా అధికారులు Before this was 13th say what the contribution will make during festival times 3 days so it should be at least 1 week ముందు నుంచి ఉంటే then రివ్యూ చేసుకొని అదనంగా కావాలన్నట్టయితే ఇంకా అదనం టీమ్స్ పెట్టుకోండి. సో యూ హ్యావ్ ఏ డీటెయిల్డ్ రివ్యూ ఆన్ దిస్. ఓకే, దెన్ డ్రింకింగ్ వాటర్ మజ్జిగ ప్యాకెట్లు మీరు చేస్తున్నాం సార్. ఓకే, దేవస్థానం నందు పాలు అండ్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసాం సార్. ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం ద్వారా జరుగుతుంటుంది. శానిటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డిపిఓ గారు లాస్ట్ టైం వాట్ ఎవర్ ద ప్లానింగ్ యువర్ ప్లాన్, లాస్ట్ టైం గుడ్ ఎక్సర్సైజ్ వాజ్ డన్ బై యూ. సో అదే విధంగా తీసుకోండి. అదనంగా కూడా బికాస్ దిస్ ఇయర్ ఇంకొక 10% అదనంగా వస్తారని అనుకుని దాని దగ్గర పెట్టుకోండి. దెన్ కంటిన్యూస్లీ కొంచెం ఏపీఎస్ఆర్టీసీ వరకు హాట్ సెక్షన్ కండిషన్ చెప్పండి. పర్మనెంట్ టెంపరీ టాయిలెట్స్, దెన్ ఫైర్ ఇంజన్ లాస్ట్ టైం కూడా పొజిషన్ చేశారు. ఫైర్ ఇంజన్ అండ్ దెన్ పండాల్స్ వేస్తారు కదా, పండాల్స్ దగ్గర మీకు మొబైల్ 5 టెండర్స్ తీసుకోండి, 1 or 2. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం కూడా ఆ టెంపుల్ పైన క్లాత్ పండాలు వేసింది. అది చాలా ఎరుపుగా ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్ కవర్డ్ విత్ క్లాత్. సో అక్కడ కంపల్సరీగా టెంపుల్ ప్రెమిసెస్ కూడా ఒకటి దెన్ అంబులెన్సెస్ అంబులెన్సెస్ పొజిషన్ చేసి పెట్టుకోవాలి. Instructions are required. So, overall in charge of this program. So, anyway, the general instructions are the concerned Tahsildar and the concerned RDO. So, all of you are responsible. Whatever temples you have within your jurisdiction. Okay. So, Chinna temple aina, Pedda temple aina, Tahsildars, wherever small temples are there, Tahsildars has to necessarily go. Make a visit and have a discussion with the plan of action and discussion with the police and then endowments and then medical and health, whatever support is required. Tahsildars be alert and start working on it. RDOs monitor చేసుకోండి. Okay. That's the one approach. While R&B Panchayat Raj to prepare action plan for crowd management during the event and also for the Rathotsavam. Security and safety arrangements should be made by the police, fire teams and ropes and requisite equipments to manage the crowd around the Ratham to avoid the stampede during the Rathotsavam. So in all these places, revenue, police and the EOs. So you have to sit together and make a specific plan to prevent any kind of stampede. Now events in addition to regular arrangements అని కూడా చేస్తాము, but you have to very specifically work out where there could be a
any chance of stampede may happen అనేది స్పెసిఫిక్గా డీటెయిల్లోకి వెళ్ళండి. అండ్ దెన్ అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్కడ కూడా అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్కడ మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ రూమ్ మీరు ప్రాపర్గా క్యూ లైన్ అరేంజ్మెంట్ లేకపోయినట్టయితే సో ఎవ్రీబడి విల్ కమ్ టు ద వన్ కార్. సో అక్కడ అట్లాంటి చోట మనకి స్టాండర్డ్ జరిగే అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ అ ప్రాపర్ క్యూ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్ యూనో స్టాగరింగ్ ఆఫ్ విజిట్స్ కానీ సో కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం కేర్ తీసుకోండి అన్ని చోట్ల కూడా. పెట్టిస్తాం సార్. DMHO 108 and 104 vehicles and in addition to the most of the execution becomes very easy. Micro planning, detail each and every aspects ఉంది మన దగ్గర చాలా చెక్ లిస్ట్ ఉన్నాయి. ఈచ్ చెక్ లిస్ట్ తీసుకుని ఈచ్ పాయింట్ డిస్కస్ చేయండి రేపు. ప్రీ ప్రిపరేషన్ ప్లానింగ్ అండ్ లాజిస్టిక్స్ గ్యాదర్ చేస్తే ముందే స్మూత్ గా అయిపోతుంది. థ్యాంక్ యూ. పెట్టిస్తాం సార్. తర్వాత పోలీస్ ఇన్వాల్వ్ ద లోకల్ ఎందుకంటే ఈ వైల్డ్ యానిమల్స్ అవి వచ్చే అవకాశం. సో అలర్ట్ చేయండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. రేపు మీరు చెక్ సిటీస్లో స్పెసిఫిక్గా జాబ్ చార్ట్ కూడా ఇవ్వండి. తర్వాత లాస్ట్ టైం వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ మనకి ఎస్పెషల్లీ యూత్ స్ట్రెచెస్ అనిల్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం నుంచి మీరు అది పెట్టిపోతారు. మీకు అక్కడ కూడా ఒక మల్టీ డిసిప్లిన్ 2-3 teams also, each stretcher to ఒక టీమ్. రిపేర్స్ మీరు ఇమీడియట్గా టేకప్ చేయండి, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. పార్కింగ్ ఏరియా ఇంప్రూవ్మెంట్ తీసుకోండి అండ్ వాట్ ఎవర్ ఫారెస్ట్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఎక్స్టెండ్ ద సపోర్ట్. ఓకే, దెన్ అదే ఇచ్చాము, అవి చెప్పాను. మన ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారంటే సార్ ఎస్ఐ గారు నేను స్నేక్ వినమ్ required and road. Traffic management is the important thing. Adev garu adi last time smooth gaane vellindi, but still it can be improved. You know, this is a difficult area compared to all other places. But ఫారెస్ట్ ఏరియా బస్సులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆర్టీఓ సార్ ఎంఆర్ఓ అంతా చెక్ చేశారు సార్. ఎంఆర్ఓ సార్ అంతా చెక్ చేస్తారు. ఓకే, సో డిపార్ట్మెంట్ ఫారెస్ట్ నుంచి కొంచెం కోఆపరేషన్ కాదు సార్, నెట్వర్క్ ఒకటి సార్. ఇంకోటి మన పార్కింగ్ కూడా అవుట్ సైడ్ పెడితే బెటర్ సార్. ఏమీ ఉండవు సార్. 60% ఫ్లోటింగ్ అంతా ఫ్రమ్ నెల్లూరు ఆత్మకూరు అండ్ ఉదయగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటుంది సార్. కింద వరకు మాత్రమే మనకు ఏదైనా బస్సెస్ వెహికల్స్ ఉంటుంది సార్. 5 kilometers పూర్తిగా వెళ్ళాలి సార్. లాస్ట్ ఇయర్ ఫారెస్ట్, పోలీసు, డిఎంహెచ్ అంటే మెడికల్ అంతా క్యాంప్ అంతా ఏర్పాటు చేసుకున్నాం సార్. కొంచెం పైన వాటర్ ఇబ్బంది ఏం లేదు సార్, అంతా ఫ్లోటింగ్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి సార్, ఏం ఇబ్బంది ఏం లేదు. శానిటేషన్ లాంటిది అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది సార్. డిస్కస్ చేసుకోండి. లోకల్గా మీరు శానిటరీ స్టాఫ్ని మీరు డిప్లాయ్ చేసుకోండి, పంచాయతీ నుంచి కానీ లేకపోతే నుంచి కానీ. తర్వాత ఎండ్ రూట్ కూడా ఎవ్రీ 200-300 మీటర్స్కి ఒక స్మాల్ లేదా 1 kilometer కానీ ఒక టీం పెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్ ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి. నియర్లీ 1 lakh దాకా వస్తారు సార్. అక్కడ మేజర్ ఇష్యూస్ రీసెంట్గా 2 days కింద కూడా మా ఆర్టీఓ గారు, సబ్ కలెక్టర్ మేడం ప్లస్ మా ఏసీపీ గారు కూడా విజిట్ చేశారు సార్. అక్కడ మేజర్ ఇష్యూస్ కొద్దిగా ఐడెంటిఫై చేయండి సార్. మెయిన్ రోడ్డు ప్రాబ్లమ్ సార్. రాజంపేట నుండి చిట్వేలు మధ్యలో ఉంటుంది సార్ విలేజ్. రాజంపేట నుంచి 8 kilometers దూరంలో అది శివాలయం ఉంది సార్. మెయిన్ రోడ్ నుంచి 1.5 kilometer లోపలికి వస్తుంది సార్ విలేజ్కి.
ఆ రోడ్డు కంజెస్టెడ్ సర్చింగ్ అది మెటల్ రోడ్డు. ఆడ బస్సులు అవన్నీ అదే రూట్లో వస్తుంది సార్. ఆడపోతే మనం ఆటోస్ అవన్నీ వేరే రూట్ ఐడెంటిఫై చేస్తాం సార్. అది ఒక 200 మీటర్స్ నుంచి ముందుగానే ఒక రూట్లో విలేజ్ పోతుంది సార్. ఆటో బస్ అది కొంచెం ఈ బస్సెస్ అవన్నీ క్లియర్ చేసి రోడ్డు క్లియర్ చేస్తే ట్రాఫిక్ నుంచి ఇబ్బంది లేకుండా అది ఒకటి పోతుంది సార్. అదొక మేజర్ ఇష్యూ సార్. రోడ్డు గతులుగా ఉంది సార్. అక్కడ ఏంటంటే టెంపుల్ నుంచి 500 మీటర్స్ రథోత్సవం జరిగేటప్పుడు రథం పోతుంది సార్. అది రోడ్డు క్లియర్ లేదు సార్. అది కూడా కొంచెం మేజర్ ఇష్యూ సార్. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్ అంటారు సార్. నెక్స్ట్ స్నానం చేసే చోట బ్యారికేడింగ్ కట్టి ఫెన్సింగ్ వేపిస్తే నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఆడ లోటు ఎక్కువ ఉంది సార్. ఈ మధ్యన వర్షాల వల్ల కొంచెం వాటర్ బాగా ఎక్కువ ఉంది సార్. కాబట్టి ఒక 3-4 స్టెప్పుల కింద బ్యారికేడింగ్ పెట్టి ఫెన్సింగ్ వేపిస్తే మునిగే వాళ్ళు వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది సార్. ఆ రెండు మేజర్ ఇష్యూస్ సార్. తీసుకొని అది ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పారు సార్. ఇప్పుడు రోడ్ ఒకటే ప్రాబ్లం ఉంది సార్, అది కూడా చేయించమని చెప్పారు సార్ మేడం. ఓకే, టేక్ కేర్. సార్ చిన్న సబ్మిషన్ 2 రోడ్లు సైడ్ రోడ్ సార్. Last 4 days, it's only implementation. So ikkada kuda, because I'm not going into each step wise and each action wise. I believe the local RDO and the DOSPs are as required capabilities, and make sure that there is no untoward incident. Ekkada kuda unplanned area అనేది ఉండకూడదు. So ప్రతిదీ కూడా please assume that there is a situation and how do we handle it. So everything has to be planned. Okay, so we will have a detailed review maybe on next Tuesday, and we'll also make some field visits. And by the time the planning and then the work also has to be started, and in many places, many works are also Palathalalo చాలా వరకు బండ్లు కూడా పూర్తి అయిపోయినాయి. And then focus on this. తర్వాత లాస్ట్ ముందు రోజు అలాగే శివరాత్రి రోజు నెక్స్ట్ డే కూడా 3 days చాలా క్రిటికల్. అలాగే ఎక్కడ కూడా మనం రొటీన్గా ప్రతి సంవత్సరం జరుగుతుందిలే, ఇప్పుడు కూడా జరుగుతుందిలే, మనం హ్యాండిల్ చేస్తామనేటువంటి ఒక ఓవర్ భరోసాతో ఉండదు. అలాగే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ కూడా శానిటేషన్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. సో డిపిఓ గారు డ్యూరింగ్ ద ఈవెంట్ అండ్ ఆఫ్టర్ ద ఈవెంట్ ఆల్ ద డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేసుకోవడం, అలాగే ప్లేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడం చేయాలి. అలాగే ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఆల్సో. It is the responsibility of the concerned temple authorities, to take care of the forest area debris clearing also. Please take care of it. Ekkada kuda em issue raakunda plan cheskondi, and the guidelines are very very clear. Okay, so last time we did a very elaborate exercise on each of the All officers are present and aware of responsibilities. మెయిన్ పాయింట్ అంటే ఇట్స్ మోస్ట్లీ పోలీస్ ఫోర్స్ తరఫున పోలీస్ ఫోర్స్ మనం మోస్ట్లీ అక్కడ నంద్యాల శ్రీశైలం పంపిస్తున్నాం పోలీస్ ఫోర్స్ తక్కువ ఉంటుంది ఇక్కడ. సో స్మార్ట్లీ యూటిలైజ్ చేయాలి అని పోలీస్ ఫోర్స్. మాక్సిమం లాజిస్టిక్స్ అండ్ ప్లానింగ్ సరిగా చేస్తే మీకు బెనిఫిట్గా ఉంటుంది. అనదర్ పాయింట్ టు స్ట్రెస్ ఇస్ ఇట్స్ బేసికలీ ఆర్గనైజర్స్ ఆల్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ద ఆర్గనైజర్స్. సో అన్ని మెయిన్ ఫోకల్ పాయింట్ ఆఫ్ మీరు కోఆర్డినేషన్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్స్తో. ఈ ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ చేయాలి. At the end of the day, anything goes wrong, the organizers are responsible for arrangements. So from all the police department, you visit any next 2 days lo complete cheyandi anni tota visit chesi andartho kunchuni plan cheste good plan cheste you can execute it better. Thank you. అది దానికి బారికేడ్లు కానీ ఏమి లేవు. ఇప్పుడు కుందు నదిలో వాటర్ కూడా చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సార్. అక్కడ మనం ఏమైనా యాక్షన్